ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు కాకరకాయ అంటే తినరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. అస్సలు కొంచెం కూడా చేదు ఉండదు. సో ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా కాకరకాయలను పైన పొట్టు తీసుకొని ఇలా రౌండ్గా స్లాషెస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా నేను చూపించే విధంగా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అవి బాగా పక్కకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇందులో ఉన్న రసాన్ని మొత్తం తీసేసేయాలండి. సో ఇక్కడ బాగా ఇలా గట్టిగా దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం ఇలా మంచి చూపించే విధంగా మొత్తం తీసేసుకోవాలి. కొంచెం కూడా రసం లేకుండా మంచిగా తీసేసుకోవాలి. అప్పుడే మొత్తం కాకరకాయ అందులో ఉన్న చేదంతా పోతుంది. సో తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి తగినంత ఆయిల్, పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా వాటర్ అంతా తీసేసుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఇవి స్లైసెస్ అంతా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలండి. ఎందుకంటే ఇది ఫ్రై కదా, సో అందుకోసం మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. సో తర్వాత ఇలా ఒక జార్ తీసుకొని అందులోకి తగినన్ని వెల్లిపాయలు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని బాగా కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండు కొబ్బరి అండి. దీని నుంచి చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు కొబ్బరి ఇలా తురుముకొని పెట్టుకోవాలి. అలాగే ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని కూడా పెట్టుకోవాలి. సో ఈ రెండింటి వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత ఈ వెల్లుల్లి మిశ్రమంని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూడండి, మంచిగా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం మంచిగా మగ్గుతుంది. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి మిశ్రమంని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఈ రెండింటి వల్ల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ కొంచెం కూడా చేదు ఉండదు. సో ఫైనల్గా మనము కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే మనకు ఫైనల్గా స్పైసీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అవుతుందండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ కొంచెం కూడా చేదు ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.